చేలోకి వచ్చాను. ఇక్కడ అల్లం వేసామన్నమాట. అల్లం చూపిస్తున్నాను. మేము అల్లం ఎలా పండిస్తాం అనండి. అయితే ఇది కొంచెం కూలింగ్ ప్రాంతాల్లో పండించే పంట అన్నమాట. అల్లం అనేది భూమి కూడా సారవంతంగా ఉండాలి. ఈ అల్లం ఇది ఒక మాదిరి మొక్క అయిందనమాట. ఇది కొంచెం పెరుగుతుంది. మామూలు శాంపిల్గా వేసాము చూడడానికి ఈ సంవత్సరం. నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కొంచెం ఎక్కువ పండిద్దామని. అయితే చూడడానికి బాగానే ఉంది. అన్ని బాగానే నాటేసినాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం దుబ్బలు కూడా తీసుకొని కూరల్లో వేసుకోవచ్చు. ఈ అల్లం అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ కొత్తపల్లి కొబ్బరి అనమాట. ఇది రౌండ్గా ఉంటుంది కాయ, మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువగా మంచి టేస్టీ కూడా ఉంటుంది. వేసాము. ఈ 2 సంవత్సరాలు అవుతుంది మొక్క వచ్చేసి, కానీ బాగానే ఉంది. మంచి పీస్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. దీని రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మొక్కలు ఇంకా డెవలప్ చేయాలనుకొని ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నాం. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి అలా డెవలప్ చేసుకుని వద్దాం. అలా వచ్చాం. మా ఆర్గానిక్ ఫార్మింగ్ చూద్దరండి. ఇలా ఇంట్లో సరదాగా మామూలుగా తువ్వి వేస్తే సరిపోతుంది. చిన్న గోతు తీసి వాళ్ళు పిక్కి కప్పెట్టినట్టు మొలిసే ప్రాంతాలు అన్నమాట. కొంచెం కూలింగ్ ఉంటాయి. ఈ మనకి ఇంకా బెండ మొక్కలు కట్టే మేమైతే ఇంట్లో సరదాగా వేసుకుంటాం, పండించుకుంటాం. ఈ మనం ఏమి అవసరం లేదు, పిండి అటువంటిది అవసరం లేదు. ఈ ఎరువు ఉంటుంది కాబట్టి మొక్కల్లో కొంచెం ఎరువు వేసి కాపాడితే మంచి బలం, మంచి కాయలు కాస్తాయి, చక్కగా తినొచ్చు. ఇటు ఇబ్బంది ఏమి ఉండదు. ఇది కూడా కొత్తపల్లి కొబ్బరే. ఈ మొక్క వచ్చేసి 2 years అవుతుంది. మంచి బాగుంది మొక్క అయితే. ఇక్కడ మనం ఎటువంటి మందులు ఏం కొట్టం, చిన్న చిన్న పురుగులు అవి పడుతున్నాయి కొమ్మల దగ్గర. ఈ ప్రాబ్లం ఏం లేదు. చెట్టు ఎదిగి కొలది అవి మటుమాయం అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనకి కోళ్ళకు కూడా పెంచుతారు అనమాట. ఇక్కడ బ్రీడింగ్ సంబంధించిన కోళ్ళు మాత్రమే సరదా పెంచుతుంటాం ఈ చేలోన. ఇది వచ్చేసి మాకు ఇది పెండలం ఫ్రెండ్స్. ఇది పెండలం దుంపలు. ఇవి నేను తిన్నాను. చాలా పెద్ద దుంపలు ఊరుతాయి అనమాట, చాలా బాగుంటాయి. ఈ సైజు దుంపలు ఊరుతాయి, చాలా పిండి పిండిగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి అయితే ఇది మంచి ఇసుక ప్రాంతం కాబట్టి మంచి దుంపలు ఊరుతుంటాయి అనమాట.